నమస్తే అండి. మన ఇంట్లోకి యూజ్ అయ్యే డెకరేటివ్ ఐటమ్స్ని మనమే చేసుకుంటూ ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. అలాంటి ఒక డెకరేటివ్ ఐటమ్ని ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను. ఈ క్రాఫ్ట్ని ఈవెన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. అది కూడా అతి తక్కువ ఖర్చులో మనం ఇంట్లో ఎప్పుడు వాడే టిష్యూ పేపర్స్ని యూజ్ చేసి. వీడియో పూర్తిగా చూసాక మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ సిరి. వెల్కమ్ టు మహిళా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టిష్యూస్ని బాల్ షేప్లో తీసుకురావడం కోసం ఒక బెలూన్ని తీసుకుంటున్నానండి. మనకి కావలసిన సైజులో వచ్చేంత వరకు బెలూన్ని ఎయిర్తో ఫిల్ చేసుకోవాలి. తర్వాత చిన్న గ్లాస్లో ఫెవికాల్ని తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుని డైల్యూట్ చేసుకోవాలి. తర్వాత టిష్యూ పేపర్స్ని తీసుకుని స్మాల్ పీసెస్లా కట్ చేసుకుంటున్నానండి. ఎందుకు అనేది మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు బెలూన్ని తీసుకుని దానిపైన టిష్యూ పేపర్ని పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా టిష్యూకి గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలా బెలూన్ అంతా టిష్యూ పేపర్స్ ని స్టిక్ చేసుకోవాలి. ఇంతకు ముందు టిష్యూ పేపర్స్ ని చిన్న చిన్న పీసెస్ గా చేసుకోవాలని చెప్పాను కదా. రీజన్ ఏంటి అంటే ఒకవేళ టిష్యూ పేపర్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా కట్ చేయకుండా పెట్టేసామనుకోండి, బెలూన్ సైజ్ చిన్నగా అలాగే టిష్యూ పేపర్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల టిష్యూ స్టిక్ చేస్తున్నప్పుడు ఓవర్ గా ఫోల్డ్ అవ్వే ఛాన్స్ ఉంది. అందుకని బెలూన్ సైజ్ కి తగ్గట్టు స్మాల్ సైజ్ లో కట్ చేసుకుని బెలూన్ కి స్టిక్ చేసుకుంటే చిన్న చిన్న ఫోల్డ్స్ వచ్చి ఒక యూనిక్ టెక్స్చర్ లా ఫామ్ అవుతుంది. సేమ్ ఇదే పద్ధతిలో ఒక 4 లేయర్స్ వరకు స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ ఎక్కడా గ్యాప్స్ లేకుండా ఈవెన్ టిష్యూస్ తో బెలూన్ మొత్తం కవర్ చేసుకోవాలి. ఫోర్ లేయర్స్ పెట్టుకున్నాక చూసారా కొంచెం థిక్ లేయర్ ఫామ్ అయింది. వన్స్ అన్ని గ్యాప్స్ కవర్ అయ్యాక ఈ బాల్ ని కంప్లీట్ గా డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టుకుని టచ్ చేయకుండా వదిలేయండి. ఇది డ్రై అవ్వేలోగా ఫ్రేమ్ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం నేను మెటల్ వైర్ ని తీసుకుంటున్నానండి. ఈ వైర్ కొమ్మ షేప్ లో వచ్చేలా కటింగ్ ప్లేయర్ తో బెండ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 2 వైర్స్ ని కొమ్మల షేప్ లో వచ్చేలా బెండ్ చేసుకోవాలి. ఇవి మెటల్ వైర్స్ లా కనపడకుండా ఉండడం కోసం నేను వూలెన్ థ్రెడ్ ని తీసుకుని మెటల్ వైర్ కి చుట్టుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడక్కడ హాట్ గ్లూ యూజ్ చేసి స్టిక్ చేసుకుంటున్నాను. ఈ వైర్ తో వర్క్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. హ్యాండ్స్ కి గుచ్చుకోకుండా జాగ్రత్తగా చేయండి. ఉలెన్ థ్రెడ్ ని వైర్ ఎండ్ వరకు వ్రాప్ చేసుకున్నాక హాట్ గ్లూతో ఎండ్ ని సీల్ చేసుకుంటే అది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు బేస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ప్లాస్టిక్ బాటిల్ ని తీసుకుని టాప్ పోర్షన్ కట్ చేసుకుంటున్నాను. బాటిల్ కి బాటమ్ నుంచి 1 ఇంచ్ పైన ఒక చిన్న హోల్ చేసుకుంటున్నాను. సో దట్ బల్బ్ కి కనెక్ట్ అయ్యే ఎలక్ట్రిక్ వైర్ ఈ హోల్ నుంచి సెట్ చేసుకోవడానికి. ఇక్కడ బాటిల్ బాటమ్ ఓపెన్ గా ఉంది కదా, దీన్ని క్లోజ్ చేసుకోవడానికి ఒక పేపర్ షీట్ తీసుకుని ఈ షీట్ ని హాట్ గ్లూ యూజ్ చేసి స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు మెటల్ వైర్ ని ఎలక్ట్రిక్ వైర్ ని కలిపి ట్యాగ్ చేసుకోవాలి. ఈ ఎలక్ట్రిక్ వైర్ ని మనం ఉలెన్ థ్రెడ్ కలర్ తో మ్యాచ్ అవ్వేలా తీసుకుంటే బెటర్ అండి. సో దట్ ఎలక్ట్రిక్ వైర్ సెపరేట్ గా కనపడకుండా ఉంటుంది. ఇక్కడైతే నేను 2 వైట్ కలర్ లో ఉండేలా తీసుకున్నాను. మీరైతే అవైలబుల్ గా ఉన్న కలర్ ని కూడా తీసుకోవచ్చు.
నెక్స్ట్ ఈ వైర్స్ ని క్రాఫ్ట్ పీస్ లో స్టాండ్ చేసుకోవడం కోసం నేను వాల్ పుట్టి తీసుకుంటున్నానండి. ఈ వాల్ పుట్టి పౌడర్ ని కొంత తీసుకుని అందులో వాటర్ ని మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ మిక్స్ చేసుకున్నప్పుడు అంతా ఈవెన్ గా పేస్ట్ లా ఉండేలా చూసుకోవాలండి. లమ్స్ అస్సలు ఫామ్ అవ్వకూడదు. అలా అయితేనే పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారుగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా వాల్ పుట్టిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాల్ పుట్టిని బేస్ లో ఫిల్ చేసుకుందాం. మనం ఇంతకు ముందు ప్లాస్టిక్ బాటిల్ కి ఒక హోల్ పెట్టుకున్నాం కదా, అందులో నుంచి ఎలక్ట్రిక్ వైర్ ఎండ్ ని ఇన్సర్ట్ చేసుకుని కొంత పార్ట్ బయటకి ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఈ వైర్స్ అన్నిటిని బాటిల్ సెంటర్ లో నిలబెట్టుకుని ముందు మనం ప్రిపేర్ చేసుకున్న వాల్ పుట్టితో ఫిల్ చేసుకోవాలి. ఈ వాల్ పుట్టి నార్మల్ గా అయితే తొందరగానే గట్టిపడిపోతుందండి. ఒక్కోసారి వెదర్ ని బట్టి టైం పట్టొచ్చు. చూసారు కదండి, డ్రై అయిన తర్వాత ఇలా ఉంటుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిష్యూ బాల్ ని తీసుకుని బెలూన్ కి మాత్రమే చిన్న హోల్ చేసి టిష్యూ బాల్ నుంచి బెలూన్ ని సెపరేట్ చేసుకుంటున్నాను. నేను చేసుకున్న బేస్ ఒక్కోసారి నిలబడటం లేదు. ఈ ఇష్యూని ఫిక్స్ చేయడం కోసం నేను నా దగ్గర ఉన్న వేరే క్యాప్ ని తీసుకుని బేస్ కి పెట్టి చూస్తున్నా. ఓకే అండి, ఇదైతే వర్క్ అవుతుంది. సో నేను ఈ క్యాప్ ని హాట్ గ్లూ యూస్ చేసి బాటిల్ బేస్ కి స్టిక్ చేసుకుంటున్నాను. తర్వాత మనకి ఈ ఎలక్ట్రిక్ వైర్ బయటకి కనపడకుండా ఉండడం కోసం నా దగ్గర ఉన్న ఎక్విరెంట్ పైప్ ని యూజ్ చేస్తున్నానండి. ఆ పైప్ ని ఒక 2 ఇంచెస్ సైజ్ లో కట్ చేసుకున్నాక వైర్ ని పైప్ లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇదైతే బల్బ్ హోల్డర్ అండి. దీనికి 2 పాయింట్స్ ఉంటాయి, న్యూట్రల్ అలాగే ఫేస్. ఇక్కడ ఉన్న స్క్రూస్ ని లూజ్ చేసుకుని మన వైర్ ని ఒక్కో దాన్ని ఒక్క పాయింట్ లో పెట్టుకున్నాక స్క్రూస్ ని బిగించేసుకోవడమే. తర్వాత క్యాప్ ని క్లోజ్ చేసుకుని బల్బ్ ని హోల్డర్ కి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బల్బ్ ని మన టిష్యూ బాల్ లో ప్లేస్ చేయాలి. వైర్ ఎండ్ కి స్విచ్ ని అలానే ప్లగ్ ని కూడా సెట్ చేసుకుంటున్నాను. ఇంతకు ముందు మనం బల్బ్ ని ఇన్సర్ట్ చేసుకోవడం కోసం టిష్యూ బాల్ ని కట్ చేసుకున్నాం కదండి, అది క్లోజ్ చేసుకోవాలి కదా, అందుకని ఇంకొక టిష్యూ పేపర్స్ ని తీసుకుని ఓపెనింగ్స్ దగ్గర స్టిక్ చేసుకుంటున్నాను. టిష్యూతో ఫ్లవర్స్ చేసుకోవడం కోసం నా దగ్గర ఉన్న సెంట్ బాటిల్ క్యాప్ ని యూజ్ చేస్తున్నానండి. మనం తీసుకున్న క్యాప్ డయామీటర్ ఎంత ఉందో అంతే సైజులో చిన్న చిన్న సర్కిల్స్ గా టిష్యూస్ పేపర్స్ ని కట్ చేసుకోవాలండి. తర్వాత కట్ చేసుకున్న సర్కిల్ షేప్ టిష్యూస్ ని క్యాప్ ఎండ్స్ మీద పెట్టి హాఫ్ కి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ముందు యాడ్ చేసిన టిష్యూకి కాస్త గ్లూ పెట్టుకుని సైడ్ బై సైడ్ అటాచ్ చేసుకోవాలండి. ఒక 4 లేయర్స్ టిష్యూ పెటల్స్ పెట్టుకున్నాక క్యాప్ నుంచి ఫ్లవర్ ని సెపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫ్లవర్స్ పెటల్స్ కి కలర్స్ అప్లై చేసుకుంటున్నానండి. కొద్దిగా పర్పుల్ కలర్ ని తీసుకుని వాటర్ లో మిక్స్ చేసుకుని పెటల్స్ కి అప్లై చేసుకోవాలి.
ఇక్కడ కలర్ హార్డ్ ఎడ్జెస్ వస్తున్నాయి కదా, అందుకని నేను ఫ్లేవర్ పైన వాటర్ స్ప్రే చేసుకుంటున్నాను. సేమ్ స్టెప్ ఫాలో అవ్వి నేను ఒక 30 ఫ్లవర్స్ దాకా చేసుకున్నానండి. అలానే ఆ కలర్ అప్లై చేసుకోకుండా వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా కొన్ని చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మన క్రాఫ్ట్ కి డెకరేషన్ స్టార్ట్ చేసుకుందామండి. నేను చేసుకున్న టిష్యూ ఫ్లవర్స్ ని ఒక్కో దాన్ని తీసుకుని కొంత గ్యాప్ ఇచ్చుకుంటూ బాల్ మీద స్టిక్ చేసుకుంటున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న క్రిస్టల్ బీడ్స్ ని ఫ్రేమ్ కి అటాచ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ని ఫ్రేమ్ కి అటాచ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇవి అవైలబుల్ గా లేకపోతే కనుక మనం ముందు టిష్యూ పేపర్స్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, సేమ్ స్టెప్స్ తో ఇంకొన్ని టిష్యూ ఫ్లవర్స్ తయారు చేసుకుని ఫ్రేమ్ కి స్టిక్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఆర్టిఫిషియల్ గ్రాస్ ని కూడా బేస్ కి ఫెవికాల్ యూస్ చేసి స్టిక్ చేసుకుంటున్నానండి. ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ ని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఒకవేళ మీకు ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ ప్రిపరేషన్ కావాలి అంటే కనుక కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దీనికోసం నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఇప్పుడు ఇంకొంచెం అట్రాక్ట్ గా కనిపించడం కోసం నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ని కూడా ఫ్రేమ్ కి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నేను డెకరేషన్ చేయగా మిగిలిన గోల్డ్ గార్లెండ్స్ ని కూడా తీసుకుని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని అక్కడక్కడ గ్లూతో ఫ్రేమ్ కి స్టిక్ చేసుకుంటున్నాను. అంతేనండి, చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఎంతైనా మన ఇంట్లోకి యూజ్ అయ్యే వాటిని మనమే తయారు చేసుకోవడంలో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. మీకు కూడా ఈ క్రాఫ్ట్ నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే క్రాఫ్ట్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకుంటే మేము ఇలాంటి క్రాఫ్ట్స్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ వాల్యుబుల్ సజెషన్స్ ని అలాగే ఏ క్రాఫ్ట్ ట్రై చేస్తే బాగుంటుందో కూడా కుదిరితే కమెంట్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ క్రాఫ్ట్ తో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.